వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత చతుర్థ అధ్యాయము జ్ఞానయోగం లేదా జ్ఞానకర్మ సన్యాస యోగము అని కూడా చెప్పబడుతుంది. అందులో క్రమంగా 6 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరూపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను అజుడను అంటే జన్మరహితుడను, నాకు జన్మ అంటూ లేదు, అనాది స్వరూపుడను మరియు అవ్యయ స్వరూపుడను. నేను ఎప్పుడు కూడా వ్యయమయ్యేవాడను కాదు, క్షీణించేవాడను కాదు, నాశనమయ్యేవాడను కాదు. మరియు సకల భూతాల యొక్క అంటే సకల ప్రాణికోట్ల యొక్క ఈశ్వర అంటే శాసకుడను, నియామకుడను ఉన్నాను. అటువంటి నేను నా యొక్క ప్రకృతిని స్వాం ప్రకృతిం అధిష్టాయ, నా యొక్క ప్రకృతిని అంటే మాయను అధిష్ఠించి ఆత్మమాయయ సంభవామి, నా యొక్క మాయ చేత నేను జన్మించినట్టు వలె జన్మిస్తున్నాను, అవతారానికి వస్తున్నాను అన్నాడు. మరి అవతారానికి వస్తారా అని అంటున్నారు, ఎందుకు వస్తారు, ఎప్పుడు వస్తారు చెప్పండి అని ఒకవేళ మనకు జిజ్ఞాస కలిగితే భగవంతుడు చెప్తున్నాడు. శ్లోకం చదవండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
హే భారత అంటే భరత వంశ కులోద్భవుడమైనటువంటి ఓ అర్జున, హి ఏలయనగా యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మస్య గ్లాని ధర్మము క్షీణదశకు చేరుకుంటుందో, అధర్మస్య అభ్యుత్థానం అధర్మము ఎప్పుడైతే పెచ్చు పెరుగుతుందో, తదా అప్పుడు అహం నేను ఆత్మానం అంటే నన్ను సృజామి సృజించుకొనుచున్నాను. నేను అవతరించుటకు కారణమేమంటే ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణిస్తుందో అధర్మము వృద్ధిగుచుందో అప్పుడు అధర్మాన్ని అణచుటకై ధర్మాన్ని ఉద్ధరించుటకై నన్ను నేనే సృజించుకొనుచున్నాను అన్నాడు. అయితే ఇక్కడ భారత అనంటూ సంబోధిస్తూ భరత కులంలో పుట్టినటువంటి ఓ అర్జున అని సంబోధిస్తూ వారి యొక్క కులానికి మూలం అయినటువంటి భరతుణ్ణి కూడా ఇక్కడ గుర్తుకు చేస్తూ భరతుడు ఏ విధంగా నీతి నిజాయితీ ధర్మంతో రాజ్య పరిపాలన చేశాడో అటువంటి ఉత్తమ కులంలో జన్మించినటువంటి నీవు ఏ అర్జున, నేను ఎందుకు అవతరిస్తున్నానో కారణం చెప్తున్నాను విను అంటాడు. ఇంతకుముందే మనం చెప్పుకున్న ప్రకారంగా అనాది కాలం నుంచి ఈ విద్య, ఈ బ్రహ్మ విద్య అనేది పరంపర రూపం చేత వస్తూనే ఉంది. కానీ చాలా కాలం గడిచిన పిమ్మట రాజుల చేత క్షత్రియుల చేత రక్షింపబడుతున్నటువంటి ఈ విద్య రాజులలో ఎప్పుడైతే లోభం పెరిగిందో విషయాసక్తి పెరిగిందో అప్పుడు ఈ ధర్మం గురించినటువంటి మాటే పట్టించుకోలేదు. వాళ్ళు విలాసాలకు లోనయ్యి వాళ్ళు ధర్మ ప్రచారమును చేయకున్నారు. అందువల్ల ధర్మము అది క్షీణించింది, నాశనము కాలేదు, కాకపోతే సన్నగిల్లింది, అణచబడింది. దేని చేత? అధర్మం చేత. కాబట్టి అధర్మము వృద్ధి పొందింది, ధర్మము క్షీణించింది. కాబట్టి ఈ ప్రకారంగా ఎప్పుడెప్పుడైతే జరుగుతుందో అప్పుడు నేను నన్నే సృజించుకుంటాను, నన్ను నేనే సృజించుకుంటాను అన్నాడు. నన్ను నేనే అనడంలో ఇక్కడ వివక్ష ఏమిటి భగవంతునికి అంటే జీవుల యొక్క జన్మ కంటే తన యొక్క జన్మ విలక్షణం ఉంది అని చెప్పినట్లయింది. ఇక్కడ జీవులందరూ వారిని వారే సృష్టించుకోరు. మరి ఎలా సృష్టించబడతారు, ఎలా జన్మకొస్తారు అంటే కర్మణ, కర్మ చేత. వారు జన్మించడానికి, జీవులు పుట్టడానికి కర్మ కారణం ఉంది. ఎవరి కర్మ? వారి కర్మనే. పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఉత్తరోత్తర జన్మలకు కారణమవుతుంది. వారు పుణ్యం చేసుకుంటే ఉత్కృష్టమైనటువంటి ఊర్ధ్వ జన్మలు వస్తాయి, పాపం చేసుకుంటే నికృష్టమైనటువంటి అధో జన్మలు వస్తాయి. కాబట్టి జీవులు జన్మించడానికి వారి యొక్క కర్మ కారణమైంది. కానీ భగవంతుడు జన్మించడానికి ఎవరు కారణము? భగవంతునికి ఏదైనా కర్మ ఉందా? అతనికి పుణ్యము లేదు, పాపం లేదు, పుణ్యపాపాలకు అతీతుడు ఉన్నాడు. మరి అతనికి కర్మ కారణం అంటారా? కర్మ కారణం కాదు. మరి ఎవరు కారణం అంటే కర్మనే కారణం. భగవంతుడు కూడా అవతారానికి రావడానికి కర్మయే కారణం. అతని కర్మనే లేదా కర్మ కారణం ఎట్లయితే అంటే దుర్మార్గులు చేస్తున్నటువంటి పాపకర్మ, పుణ్యాత్ములు చేసినటువంటి పుణ్యకర్మ, అదే భగవంతుడు అవతరించడానికి కారణమే. ఎప్పుడైతే దుర్మార్గుల యొక్క ఆగడాలు అధికమైపోతాయో, శిష్టులను ధర్మాత్ములను వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బంది పెడతారో, పీడిస్తూ ఉంటారో, మరి పుణ్యాత్ములు చేసుకున్నటువంటి పుణ్యం చేత ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే, హే పరమాత్మ, ఈ దుష్టుల యొక్క ఆగడాలు అధికమైపోతున్నాయి, మమ్మల్ని రక్షించు అని భగవంతుని ప్రార్థించినట్లయితే వారి పుణ్యము వీరి పాపమే భగవంతుడు అవతరించడానికి హేతువైంది. అయితే ఇక్కడ భగవంతునికి కూడా కర్మనే కారణమైంది, జీవులకు కూడా కర్మనే కారణమైంది జన్మించడానికి. కానీ విశేషం ఏమిటంటే జీవుల యొక్క కర్మ స్వకర్మ, వారు చేసుకున్నటువంటి కర్మనే వారి జన్మకు కారణమవుతుంది. కానీ భగవంతుడు తాను చేసుకున్న కర్మ ఏమీ లేదు ఇక్కడ. ఎందుకు? అతడు పుణ్యపాపాలకు అతీతుడు ఉన్నాడు. మరి ఎవరి కర్మ అంటే ఈ దుష్టుల యొక్క పాపకర్మ, శిష్టుల యొక్క పుణ్యకర్మ, అదే జన్మించడానికి, అవతారానికి రావడానికి కారణమైంది. జన్మించినాడు అనంటే మనుష్యుల వలె జన్మించలేదు, జన్మించినట్టు వలె జన్మించినాడు. వాస్తవంగా జన్మ అతనికి లేదు. మరి ఏమైనాడు?
ప్రకటమైనాడు అంతే. జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఇదే భగవద్గీతకు ఉపోద్ఘాత భాష్యం రాస్తూ అక్కడ కూడా ఇదే విషయం చెప్పినాడు. జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్నః స భగవాన్ స్వాం త్రిగుణాత్మికాం వైష్ణవీం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావః అపి సన్ స్వమాయయా దేహవాన్ ఇవ జాతః ఇవ చ లోకానుగ్రహం కుర్వన్ ఇవ లక్ష్యతే అని ఉపోద్ఘాత భాష్యంలో చెప్తారు శంకరుడు. భగవానుడు అంటే ఎవరు అంటే మనం ఉదయం పూట శంకర భాష్యాన్ని మనం చెప్పుకున్నాం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియః వైరాగ్యాస్యాథ మోక్షస్య షన్నాం భగ ఇతీరణ. సమగ్ర ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఐశ్వర్యములు అంటే అనుమాది అష్టసిద్ధులు, అనిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ అనేటువంటి అష్టసిద్ధులు సంపూర్ణంగా కలిగినటువంటి వాడు. మరి సంపూర్ణ ధర్మం కలిగినవాడు, సంపూర్ణ యశస్సు కీర్తి కలిగినవాడు, మరి శ్రియ సంపూర్ణ సంపద కలిగినటువంటి వాడు, మరియు సంపూర్ణ వైరాగ్యం కలిగినటువంటి వాడు, మరియు మోక్ష సాధనమైనటువంటి సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు భగవంతుడు అనబడతాడు. ఈ ఆరిటికి సమగ్ర ఐశ్వర్యము, ధర్మము, యశస్సు మరియు శ్రియ అంటే సంపద, వైరాగ్యము మరియు మోక్షము, ఈ ఆరిటికి భగము అంటారు. ఈ భగ సమూహము ఎవరికైతే ఉందో మరియు నిత్యమై అబాధితమై అప్రతిబద్ధమై ఎవరి యందైతే ఉంటుందో అతడు భగవంతుడు అనబడతాడు. అటువంటి భగవంతుడు స్వాం త్రిగుణాత్మికాం వైష్ణవీం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య తనదే అయినటువంటి త్రిగుణాత్మికమైనటువంటి మాయ, 3 గుణాలు కలిగినటువంటి మాయ. 3 గుణాలు ఏవేవి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు కలిగినటువంటి వైష్ణవీం మాయ అంటే విష్ణు సంబంధమైనటువంటి మాయ అని ఒక అర్థము, లేదా వ్యాపకమైనటువంటి మాయ, ఆపేక్షికమైనటువంటి వ్యాపకత్వం కలది మాయ. అటువంటి మాయను తన యొక్క వశంలో ఉంచుకొని వశీకృత్య అజహ, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా అతనికి జన్మ అంటూ లేదు, అయినా కూడా అవ్యయ అవ్యయ స్వరూపుడు, మరి సకల భూతాలకు ఈశుడు, శాసకుడు, నియామకుడు, మరియు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలిగినటువంటి ఆ పరమాత్మ స్వమాయ చేత దేహవాన్ ఇవ అన్నాడు. దేహము ధరించిన వాని వలె ప్రకటమైనాడు. మరియు జాతః ఇవ పుట్టినట్టు వలె పుట్టినాడు. ఈ వలె అనే శబ్దం ఏం చెప్తుంది? పుట్టినట్టు వలె పుట్టినాడు అంటే ఏమన్నట్టు? ఈ వలె వాస్తవంగా పుట్టలేదు, పుట్టినట్టు వలె పుట్టినాడు అంతే, వాస్తవంగా పుట్టలేదు కదా. మరి పుట్టనటువంటి వానికి జన్మదినాలు చేస్తారు. అతడు పుట్టనే లేదు, జన్మదినాలు చేస్తారు, కృష్ణాష్టమి. మరి ఎంతవరకు యోగ్యం చెప్పండి? పుట్టని వానికి జన్మదినం ఎట్లుంటుంది చెప్పండి? అది పుట్టనే లేదు. ఎవరన్నారు నీతో అని అంటున్నారు, మంది అంటున్నారు అంతే. లోకాభిరామాయణం ఆయన అన్నాడని ఈయన అంటాడు, ఈయన అన్నాడు ఈయన అంటాడు, ఇక ఇదే నడిచింది. కానీ వాస్తవంగా సత్యం తెలుసుకున్నవాడు ఎవరు? అయితే పుట్టిండని ఈ భావనతో చేయొద్దు. ఆ రోజు ప్రకటమైండు అని చేసుకోండి. ప్రకటమైండు, పుట్టలే. సామాన్య మానవులు జీవులు ఏ విధంగా తల్లి గర్భం నుంచి పుడతారో ఆ విధంగా పుట్టలేదు, ప్రకటమైండు తన మాయ చేత. ఎందుకంటే మాయ తన అధీనంలో ఉంది. మాయ ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతాడు. ఇప్పుడు ఏ విధంగా అందరు చేస్తున్నారని మేము చేస్తున్నాం అంతే కదా. అది నిజమో అబద్ధం మాకెరకలే. అందరూ జన్మదినం చేస్తున్నారని మేము చేస్తున్నామని అంటారు మీరు, కానీ అది సత్యం కాదు. పుట్టిండని చేయకండి. ఆ రోజు అభివ్యక్తమైండు, ప్రకటమైండు అని చేసుకోండి, తప్పులేదు. ఏ విధంగా మనం గారిడీవాడిని చూస్తాం. ఎప్పుడైనా వచ్చిండా మీ ఊళ్ళో గారిడీవాడు? గారిడీవాడు తన మాయ చేత ఈకెతోని పావురాయి, బోకెతోని రూపాయి చేస్తాడా లేదా? మరి ఎలా చేయగలిగాడు? ఆడ పావురమే లేదు. ఇప్పుడు ఒక పావురం అది పుట్టాలంటే దానికి తల్లి తండ్రి ఉండాలి, అది గుడ్లు పెట్టాలి, అది కొన్ని రోజులు ఆ గూళ్ళ మీద పొదగాలి,
అప్పుడు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్ల నుంచి ఆ పావురం ఉత్పన్నం అవుతుంది. మరి వీడు అకస్మాత్తు ఒకటేసారి ఉత్పన్నం చేసిండు, అది మరి పుట్టిందంటావా? దానికి ఇప్పుడు ఏమంటావు? మాయా. అది తెలిసింది, కానీ ఇది తెలుసుకో. ఇది కూడా గట్లే అయింది. భగవంతుడు కూడా మాయ చేతనే తనకు తానే ఉత్పన్నమైనాడు. ఎవరు ఉత్పన్నం చేయలే అతన్ని. అతనికి వాస్తవంగా తల్లిదండ్రులు లేరు, కానీ ఈ దేవకి వసుధలను నిమిత్తంగా పెట్టుకొని, ఎందుకంటే అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నాకు కూడా ఉండాలని చెప్పి వాళ్ళని నిమిత్తంగా పెట్టుకొని అంతా వాళ్ళ ద్వారా ప్రకటమైండు అంతే. అందుకే చెప్పినాడు ఇక్కడ శంకరాచార్యులు జాగ్రత్తగా శబ్దాన్ని ప్రయోగం చేసినాడు. దేహవాన్ ఇవ శరీరధారి వలె జాతః ఇవ పుట్టినట్టు వలె ప్రకటమైండు, అంతేగాని పుట్టలే. రాముడు కానీ కృష్ణుడు కానీ అందరు అంతే. ఇప్పుడు నరసింహస్వామి పుట్టిండా? మీ అందరికి తెలుసు కదా. ఎక్కడి నుంచి వచ్చిండు నరసింహస్వామి? స్తంభం నుంచి వచ్చిండు, అవునా లేదా? మరి వినరా లేదా? ప్రహ్లాద ఘట్టం స్తంభం నుంచి వచ్చాడు. మరి పుట్టిండు అతడు. పుడితే వాళ్ళ అయ్య వాళ్ళు చెప్పు, మరి వాళ్ళ అయ్య పేరు ఏంది, వాళ్ళ అవ్వ పేరు ఏంది చెప్పు. ఆ నరసింహస్వామికి ఏమైంది? ప్రకటమైండు అంతే. అది అవతార విశేషం అంటే గట్ల ఉంటుంది. మనలాగా జన్మకు రాలే. అందుకే అన్నాడు భగవంతుడు, ఏమన్నాడంటే తనకు తానే పుట్టినట్టు వలె పుట్టినాడు. ఇక్కడ తను చేసుకున్నటువంటి కర్మ కాదు. మరే తల్లిదండ్రులకు మనం జన్మించినట్టు వల్లే పుట్టలే, ప్రకటమైండు, అవతారానికి వచ్చిండు. అవతరణం అంటే కిందికి దిగుట అని అర్థం. అవతరణం అంటే కిందికి దిగి వచ్చుట. ఎక్కడి నుంచి? తాను నిర్గుణ నిరాకారమైనటువంటి ఏ శుద్ధ చైతన్య స్వరూపుడై ఉన్నాడో అతని ఆ స్థితి నుంచి కిందికి దిగి వచ్చి దేహము గన వాని వలె పుట్టినట్టు వలె అవతారానికి వచ్చి భూమి మీద శిష్టులను రక్షించినాడు, దుస్తులను శిక్షించినాడు, ధర్మాన్ని స్థాపించినాడు, అధర్మాన్ని అణిచివేసినాడు, నాశనం చేసినాడు. ఇది భగవంతుని యొక్క అవతార విశేషంలో ఉన్నటువంటి గొప్పతనం. చూసారా? కొందరు అంటారు సర్వశక్తిమంతుడు, నిర్గుణము, నిరాకారమైనటువంటి పరమాత్మ తన సంకల్ప బలం చేత దుష్టులను శిక్షించి ధర్మాన్ని స్థాపించవచ్చు కదా, అతడు అవతారానికి వచ్చి అల్లాడవలసిన అవసరం ఏమున్నది అంటారు కొంతమంది. అని అంటే చూడు, హరిలీలలు చాలా విచిత్రమైనటువంటి. ఆ విధంగా ఎందుకు అవతారానికి వచ్చినాడు అని అంటే మనకు జీవులకు కూడా ఒక నిదర్శనంగా, ఒక ఆదర్శ రూపంలో అతడు అవతారానికి వచ్చి అతడు ఏ విధంగా దివ్యమైనటువంటి లీలల ద్వారా అధర్మాన్ని అణిచిపెట్టి ధర్మాన్ని ఏ విధంగా ఉద్ధరించాడో అదే విధంగా మీరు మనుషులు జీవులు ఉన్నారు కదా, అదే విధంగా మీరు కూడా ధర్మ రక్షణ కోసం మీరు కూడా పాటుపడాలి, అధర్మాన్ని అణిచివేయాలి. ప్రతి సమయానికి ఎప్పుడంటే అప్పుడు నేను రాను, చిన్న దాన్ని కూడా నేను రాను. చిన్న కొన్ని అధర్మాలు ఉంటాయి, వాటిని కూడా నాశనం చేయడానికి నేను దిగిరావన్నా, మరి మీరేం చేస్తారు? మీరు కూడా చెయ్యండి అని చూపెట్టడానికి ఆ విధంగా శరీరాన్ని ధారణ చేసుకున్నట్టు వలె ధారణ చేసుకొని జన్మించినట్టు వలె జన్మించాడు. కాబట్టి పరమేశ్వరుడు దయామయుడై సాంసారిక పామర జీవులను ఉద్ధరించే కోసము, సర్వోన్నతమైన ఆదర్శాన్ని ప్రతిష్ఠించే కోసము మానవుడు తానుండే కట్టుబాట్ల నుండి, ఆటంకాల నుండి వికసిస్తూ దైవస్థాయికి అతడు ఎదగాలి అనే ఉద్దేశంతో ఒక మానవ రూపంలో జన్మించినాడు. శరీరధారి వలె జన్మించినాడు. జన్మించి అతడు పుట్టినప్పటి నుంచే దివ్యమైనటువంటి లీలలను లోకానికి ప్రదర్శిస్తూ ఈ దుర్మార్గుల యొక్క గుండెల్లో అతడు నివసిస్తూ, అంటే ఏ విధంగా కంసుని యొక్క జీవిత చరిత్ర మనం వింటాం. శ్రీకృష్ణుడు జన్మకు రాకముందుకే వానికి దిగులు పుట్టింది, అవునా లేదా? ఆకాశవాణి ఎప్పుడైతే దేవకీ గర్భంలో, అష్టమ గర్భంలో నేను వధించేవాడు, నీకు యముడు పుట్టేవాడు ఉన్నాడు అని ఎప్పుడైతే విన్నాడో అప్పుడే వానికి కంపనం లేచింది కదా. ఇక పుట్టిండంటే ఇక వానికి చూడు, ఇక వానికి ఎక్కడ చూస్తే అక్కడ అతడే కనపడుతున్నాడు, కృష్ణుడే కనపడుతున్నాడు. అది వానికి నిధిధ్యాసన అయిపోయింది. వాడు మనం ప్రయత్నంతో ఎంత ధ్యానం చేసినా కానీ భగవత్ సాక్షాత్కారం కాదు. వానికి భయంతో ఎల్లప్పుడూ ఆ కృష్ణుడినే ధ్యానిస్తూ ఉండేవాడు. కృష్ణుడు ఇట్లా వస్తాడో, అట్లా వస్తాడో, ఈ రూపంలో వస్తాడో, ఆ రూపంలో వస్తాడో, ఇప్పుడు వస్తాడో, అప్పుడు వస్తాడో అని ఎప్పుడూ ఆ కృష్ణుడినే ధ్యానించేవాడు. వానికి అది ధ్యానం అయిపోయింది. ఆ ధ్యానంలో వానికి ఎక్కడ చూస్తే అక్కడే కృష్ణుడే కనపడాడు. అద్దం చూసుకుంటే వాని ముఖం చూసుకోకపోతే కృష్ణుడే కనపడతాడు వాని ముఖానికి బదులు. పాలు తాగదామని చూస్తే పాలల్లో కృష్ణుడే కనపడతాడు.
నీళ్ళల్లో కృష్ణుడే కనపడుతుండు. చూడు వాని యొక్క ధ్యాస ఎట్లా దృఢమైంది. అది ఒక భక్తే, అది కూడా ఒక భక్తి. అది ఏం భక్తి అంటే వైరభక్తి. వైరం చేత ఎందుకు కాదు, ద్వేషం చేత ఎందుకు కాదు, వాడు భక్తి చేశాడు కంసుడు. అందుకే అటువంటి అవతార పురుషుని చేతుల్లో వాడు పరమగతిని పొందినాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి చావు అందరికి వస్తుందా? రాదు. మనకు రమ్మంటే రాదు. మన కోసం భగవంతుడు వచ్చి చంపుతాడా మనల్ని? భగవంతుని చేతులు చావాలనుకున్నావు అనుకో, నువ్వు వస్తాడా? రాడు. వానికి చంపిండు వచ్చి, వాని పుణ్యం కదా. ఇట్లా ఇదంతా ఒక లీల. ఆ కంసుడు, చాణూరుడు వాళ్ళంతా ఎవరు? భగవంతుని భక్తులే. పూర్వము విష్ణు భక్తులే వాళ్ళంతా. వాళ్ళు ఆ నారదుని యొక్క శాపం వల్ల, నారదు గాడు సనత్ కుమార్ సనత్ సుజాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాపం వల్ల 3 జన్మలు వాళ్ళు రావాల్సి వచ్చింది. శిష్టులై 7 జన్మలు ఎత్తి నా దగ్గరికి వస్తారా, దుష్టులై 3 జన్మల్లో నా దగ్గరికి వస్తారా అని అడిగినాడు విష్ణు భగవంతుడు. లేలే స్వామి, 7 జన్మల దగ్గర మేము అంత సమయము, అంత ఆలస్యం మేము ఓపలేము. 3 జన్మల్లోనే దుష్టులమయ్యేందుకు కాదు మళ్ళీ నీ దగ్గరికి వస్తామన్నారు. అందుకనే రావణ కుంభకర్ణుడు, మరియు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, మరియు శిశుపాల దంతభక్తుల రూపంలో వచ్చినాడు. ఈ కంసుడు కూడా భగవంతుని యొక్క భక్తుడే. కాబట్టి ఏదో రకంగా భక్తి చేసినాడు. నందుడు యశోద పుత్రుడని భావించి భగవద్భక్తి చేశారు. అర్జునుడు భావాని భావంతో భక్తి చేశాడు. దేవహూతి నా కుమారుడు అని భక్తి చేసింది. మీరాబాయి నా భర్త అని భక్తి చేసింది. గోపికా స్త్రీలు నా భర్త అని భక్తి చేసినారు. అదే అక్రూరుడు భగవంతుడనే భావనతో భక్తి చేసినాడు. భక్తి అనేది ఏ విధంగా చేయాలి అనేది ఏం నియమం లేదు. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ భక్తి అనేది మాత్రం ఎట్లా ఉండాలి? అనన్యం ఉండాలి. ఎడతెగనటువంటి భక్తి ఉండాలి. సతు దీర్ఘకాల నిరంతర సేవితో ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. భక్తి ఆధారపూర్వకంగా చేస్తూ ఉండాలి. నిరంతరంగా ప్రేమపూర్వకంగా చేస్తూ ఉండాలి. మన యొక్క మనసును సంపూర్ణంగా భగవంతునికి అర్పణ చేయాలి. ఈ మనసు నాది కాదు, శరీరం నాది కాదు, నేను కాదు, నేను భగవంతుని యొక్క సేవకుడనే అనే విధంగా సంపూర్ణంగా అర్పణ చేసి భక్తి చేయాలి. అటువంటి వానికి భగవంతుడు తప్పకుండా ఉద్ధరిస్తాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు నిర్గుణ నిరాకారుడయ్యి శరీరాన్ని ధారణ చేసుకొని వస్తే అతని నిజస్వరూపం భ్రష్టమైపోతుంది కదా అని ఒకవేళ అనవచ్చు ఎవరైనా. నిజస్వరూపం భ్రష్టమైపోతుంది కదా. ఏ విధంగా పాలు పెరుగైతే ఆ పెరుగు మళ్ళీ పాలు అవుతాయా? కావు. పాలు చెడి పెరుగు అయినాయంటే ఇక అది పాలు చెడిపోయినట్టే, ఇక మళ్ళీ పాలు కావు ఎప్పుడు కూడా. అట్లా భగవంతుడు నిర్గుణ నిరాకారమైనటువంటి స్వరూపాన్ని వదిలి ఈ సాకార రూపాన్ని ధరణ చేసుకుంటే మరి ఆ నిర్గుణ రూపం అది పాడైపోయింది కదా, నాశనం అయిపోతుంది కదా అని అంటే అట్లేమీ కాదు అంటాడు. ఏమి చూడు, అద్దం ఎదురుగా నువ్వు నిలబడ్డావు కదా, అద్దంలో కనిపించావు. అద్దంలో కనిపించినంత మాత్రం నీ ముఖం చెడిపోయిందా? నీ ముఖం అక్కడ కనపడింది కదా అద్దంలో కనపడిన నీ ముఖం చెడిపోయిందా? చెడిపోలే. ఎట్లున్నదో అట్లే ఉంది. అట్లా భగవంతుడు కూడా ఎట్లా అద్దంలోని ప్రతిబింబం వలె ఆభాస వలె భగవంతుడు కూడా ఒక ఆభాస రూపంలో ఒక దేహదారి వలె వచ్చినాడు. అంత మాత్రం చేత అతని స్వరూపము నిజ రూపం మాత్రం చెడిపోదు. నీళ్ళను మీరు ఫ్రిడ్జ్లో పెడతారు, గ్లాసులోనో వేరే పాత్రలోనో ఫ్రిడ్జ్లో పెట్టి దానికి కూలింగ్ ఎక్కువ ఇచ్చిండ్రు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఐస్ అవుతుంది, అంతే కదా. దాన్నే తీసి మళ్ళీ వేడిలో ఎండకు పెట్టిండ్రు అనుకో, నీరు అయిపోతుంది. ఇప్పుడు నీరు చెడిపోయిందా? పూర్వం ఎట్లా ఉందో అట్లే ఉంది కదా, మధ్యలో గడ్డ కట్టింది. అప్పుడు దాన్ని ఇట్లా ఎగిరేయచ్చు, ఏమైనా చేసుకోవచ్చు మనం, అవునా లేదా? అదే నీళ్ళని ఎగిరేయండి, నీళ్ళని చేత పట్టుకోండి. నీళ్ళని చేత పట్టుకుంటారా? నీటిలో చేయబెట్టి పిడికి నిండా నీళ్ళు తీయండి, వస్తుందా? రాదు. దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే నువ్వు చేతిలో పట్టుకోవచ్చు, ఎగిరేయచ్చు, ఆడుకోవచ్చు. చూసు అట్లా పరమాత్మ నిర్గుణ నిరాకారుడు అయినా కానీ సాకారాన్ని ధారణ చేసుకుంటాడు. సాకారాన్ని ధారణ చేసుకున్నంత మాత్రం నిరాకారానికి ఏమీ హాని లేదు. మళ్ళీ నిరాకారుడు అయిపోతాడు. తను వచ్చిన పని పూర్తి కాగానే మళ్ళీ అవతారాన్ని చాలించుకుంటాడు, మళ్ళీ యథాస్థానాన్ని పొందుతాడు. అందువల్ల స్థానభ్రష్టత, స్వరూప భ్రష్టత అనేది ఏమీ లేదు. జీవ శరీరానికి అవతార శరీరానికి వ్యత్యాసం ఏమిటి అంటే, మన ఈ శరీరం ఏదైతే ఉందో ఇది జన్మానికి వచ్చిందంటే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి మన పుణ్యపాప మిశ్రిత కర్మ. ఆ
ఆ కర్మ చేత మనకు జన్మ వస్తుంది. అంటే పురాకృతమైనటువంటి జన్మ, పురాకృతమైనటువంటి కర్మ మనకు ఈ వర్తమాన జన్మకు కారణమవుతుంది. కానీ భగవంతునికో అతడు కర్మనే లేదు. అతడు కర్మ లేనివాడు మరి కర్మ తీసుకొని ఎలా వస్తాడు అని అంటే అతడు లీలా రూపం చేత జన్మిస్తాడు, మాయను తీసుకొని. అంతే, అతని కర్మ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఈ దుష్టుల యొక్క పాపకర్మ, శిష్టుల యొక్క పుణ్యకర్మ అది హేతువైంది, కారణమైంది అని చెప్పవచ్చు. అయితే ఆ భగవంతుని యొక్క ఆ అవతార విశేషం చేత శిష్టులకు ఆనందం కలుగుతుంది, దుష్టులకు దుఃఖం కలుగుతుంది. చూడు, ప్రహ్లాద భక్తుని యొక్క ఆ భక్తి విశేషం చేత ప్రహ్లాదునికి హితమును చేకూర్చడానికి, సుఖమును చేకూర్చడానికి, మరి దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుని దున్మాడడానికి అతడు నరసింహస్వామి రూపంలో అవతరించాడు. దాని ద్వారా ఏమైంది? ప్రహ్లాదునికి సుఖం కలిగింది, హిరణ్యకశిపునికి దుఃఖం కలిగింది, వాని ప్రాణాలు పోయినాయి. అదేవిధంగా ఇక్కడ కూడా శిష్టులైనటువంటి వారికి, అంటే సదాచార సంపన్నులైనటువంటి సాధువులు, సత్పురుషులకు, భక్తులకు, జిజ్ఞాసులకు, సాధకులు అందరికీ కూడా ఆనందము ప్రాప్తమవుతుంది. ఈ దుర్మార్గులకు దుఃఖం కలుగుతుంది, వాళ్ళని నాశనం చేస్తాడు భగవంతుడు. అట్లా మన శరీరాలు పంచభూతాల యొక్క వికారాలు కదా. తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం చేతనే కదా మన శరీరం ఉత్పన్నమైంది కదా. పంచభూతాలలో ఏదైతే క్రమంగా పంచభూతాల యొక్క ఉత్పత్తి, పంచభూతాల ఉత్పత్తి తర్వాత చివరికి మళ్ళా ఓషధుల యొక్క ఉత్పత్తి, ఇదంతా శృతిలో చెప్పబడింది. తస్మాద్వాయే తస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూత. ఆ ఆత్మ నుంచి ప్రప్రథమంగా తన యొక్క స్వమాయా యోగం చేత ఆకాశం ఉత్పన్నమైంది. మరియు ఆ ఆకాశ విశిష్ట చేతనం నుండి వాయు ఉత్పన్నమైంది. వాయు విశిష్ట చేతనం నుండి అగ్ని ఉత్పన్నమైంది. అగ్ని విశిష్ట చేతనం నుండి జలం ఉత్పన్నమైంది. జల విశిష్ట చేతనం నుండి పృథ్వీ ఉత్పన్నమైంది. మరియు పృథ్వీభ్యో ఓషధయ, ఓషధిభ్యో అన్నం, అన్నాదరసం అని ఈ విధంగా క్రమచేత పృథ్వీ ఉత్పన్నమైన తర్వాత పృథ్వీ నుండి ఓషధులు, మనకు కావలసినటువంటి ధాన్య విశేషము, పండ్లు, పలహారాలు, ఇవన్నీ కూడా పండ్ల రూపంలో కొన్ని వృక్షాలు ఉత్పన్నమైనవి. ధాన్య విశేషాన్ని ఇవ్వడానికి వరి, గోధుమలు, జొన్నలు ఈ రూపం చేత ఓషధుల రూపంలో ఉత్పన్నమైన ఇవన్నీ. ఆ ఓషధులను తిన్నటువంటి మనిషికి, స్త్రీకైతే రజస్సు, పురుషునికైతే వీర్యం ఉత్పన్నమవుతుంది. ఆ వీర్య రజస్సు యొక్క సంయోగం చేత ఆవర్తతే గర్భ, గర్భం ధారణ చేసుకుంటారు. అప్పుడు జన్మకొస్తాడు జీవుడు. ఈ ప్రకారంగా మన శరీరము పంచభూతాల యొక్క వికారము, పంచభూతాల యొక్క కార్యము. ఇలా పంచభూతాలు ఉన్నాయా లేదా? ఈ శరీరంలో ఉన్నాయా లేదా? ఏవి చెప్పు. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయా లేదా? మన శరీరంలో పోకిలి భాగం ఉందా లేదా? ఎక్కడెక్కడ పోకిలి భాగం అంటే ఖాళీ స్థలం మన శరీరంలో. హృదయంలో ఖాళీ స్థలం ఉంది, మెదడులో ఖాళీ స్థలం ఉంది, గొంతులో ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలం ఉన్నదనే మనం వేస్తుంటే పోతుంది, అంతే కదా. మరి గర్భాశయము, మరి మూత్రాశయము, వీటిలో ఖాళీ స్థలం ఉంది. అదేంటిది? ఆకాశతత్వము. ఆ ఖాళీ స్థలం ఏదైతే ఉందో అది ఆకాశతత్వం. మరియు వాయుతత్వము మన శరీరంలో ఏది చెప్పండి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం ఏదైతే చేస్తున్నామో ఆ ప్రాణమే మరి పంచప్రాణాలుగా అయ్యింది. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అని ఈ ప్రకారంగా ఆ వాయువు మన శరీరంలో ఉంది. ప్రాణ రూపంలో ఉండి మనం జీవించడానికి ఉపకరిస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో. మరి అపాన వాయువు అది కార్బన్ డైఆక్సైడ్, అది అధోభాగం నుంచి పోతుంది అపాన వాయువు. మరి సమాన వాయువు శరీరం అంతా వ్యాపించి మనం తిన్నటువంటి ఆహారాన్ని శరీరం యొక్క ప్రతి అవయవానికి సమానంగా, ఏ అవయవానికి ఎంత ఆహారం కావాలి అది రసంగా మార్చి, రక్త రూపంలో మార్చి శరీరానికి సరఫరా చేస్తుంది సమాన వాయువు కదా. వ్యానవాయువు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కీలులో ఉండి ఈ కీలును ఆడించడానికి, ఇటు అటు ఆడడానికి చేతులను ఆడిస్తాం, కాళ్ళను ఆడిస్తాం, ఇవన్నీ ఇలా 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 చేయగలుగుతున్నాం. దానికి కారణం ఏది? వ్యానవాయువు ఈ కీళ్ళల్లో ఉండి. ఎట్లా సైకిల్కు ఆయిల్ వేస్తాం చూడము, ఎందుకు వేస్తాం? ఈజీగా పోవడానికి, నడవడానికి. అట్లా ఈ కీళ్ళల్లో ఉండి ఈజీగా అటు ఇటు అనడానికి వ్యానవాయువు పనిచేస్తుంది. ఒకవేళ వ్యానవాయువు పనిచేయలేదనుకో ఇవి అట్లే గట్టిగా నిలిచిపోతాయి. వాతం వచ్చిందంటారు, వాత రోగం వచ్చిందంటారు కదా. ఆ వ్యానవాయువు కీళ్ళల్లో ఉండి పనిచేస్తుంది.
కదా. మరి ఉదాహరణ వాయువు త్రేపులు రావడానికి మరియు లోకలోకాంతరాల గమనాల్లో కూడా అది ఉపయోగపడుతుంది. మరియు స్వప్నం కనపడడానికి కూడా మన కంఠంలో హితానామక నాడి అనేది ఒకటి ఉంటుంది. ఆ నాడిలో జీవుడు ఉండి ఈ స్వప్నాన్ని చూస్తూ ఉంటాడు. ఆ నాడి ఎంత సన్నం ఉంటుంది అంటే మన యొక్క వెంట్రుకను నిలువుగా 1000 భాగాలు చేస్తే ఒక భాగం ఎంత ఉంటుందో గంత సన్నం ఉంటుంది. చేస్తారా మీరు? నిలువుగా 1000 భాగాలు, 2 భాగాలు కూడా చేయలేరు మీరు కదా. శాస్త్రం చెప్పింది అట్లా. అంటే అంత సూక్ష్మ నాడిలో జీవుడు ఉండి స్వప్నాన్ని చూస్తాడు. ఆ స్వప్నాన్ని చూడడానికి ఉదాహరణ వాయువు, మరి లోకలోకాంతరాల గమనం చేయడానికి ఉదాహరణ వాయువు ఉపకరిస్తుంది, మరి త్రేపులు రావడానికి ఉపకరిస్తుంది. ఈ విధంగా వాయువు భూతము మన శరీరంలో ఉండి పనిచేస్తుంది. చూసారా? అట్లే అగ్నిభూతం మన శరీరంలో ఉందంటారా లేదంటారా? చూస్తారు కదా, ఉన్నడా పోయిండా అని. ఉన్నడా పోయిండా అని చూస్తారు కదా. దేన్ని బట్టి? నాడి వేడి ఉందా లేదా, నాడి నడుస్తుందా లేదా చూస్తారు. ఆ నాడుల్లో మన ఈ అగ్నితత్వం ఉందన్నమాట. వేడి శరీరంలో ఉంది. మరి ఇట్లా శరీరం మీద ఇట్లా చేయి పెట్టి చూడండి, వేడిగా ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఆ వేడి అంటే అది అగ్నితత్వం. అట్లే జలతత్వం శరీరంలో రక్తము, మూత్రము, లాలాజలము ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా ఏంటిది? జలతత్వం, జలభూతం ఉంది. అట్లా పృథ్వీతత్వం కూడా శరీరంలో ఉంది. ఏంటిది? ఎముకలు. పృథ్వీ ఏ విధంగా గట్టిగా స్థూలంగా ఉంటుందో అట్లా మన శరీరంలో ఎముకలు ఉన్నాయి కదా, అవి భూతత్వం, పృథ్వీతత్వం. ఇప్పుడు చెప్పండి, మన శరీరంలో 5 భూతాలు ఉన్నాయంటారా లేదంటారా? చూసారా? ఒక్క భూతం పట్టినవానికే ఇడిపించడానికి కష్టమవుతుంది మనకు కదా. 5 భూతాలు పట్టినాయి మనల్ని. నిన్నే ఎన్ని భూతాలు ఉన్నాయి మన శరీరంలో? 5 భూతాలు ఉన్నాయి. అందుకని మన శరీరం పంచభూతాలది ఉన్నది. మన భగవంతుని శరీరం పంచభూతాత్మక అయింది కాదు, మాయా చేత రచింపబడినటువంటి ఒక లీలా విగ్రహం అంతే. కనపడుతుంది కానీ వాస్తవంగా లేదు. భగవంతుని శరీరము ఒక లీలా విగ్రహం. అందుకే కదా ఒకపారి ఇక్కడ కనపడతాడు, ఒకపారి అక్కడ మాయం ఇంకో దగ్గర కనపడతాడు. అట్లా శ్రీకృష్ణుని యొక్క లీలలలో చూస్తారా లేదా? భగవంతుడు ఆయన యొక్క ఇచ్చ, మాయం కావాలంటే మాయమవుతాడు, ప్రకటన కావాలంటే ప్రకటమవుతాడు. మరి ఏం శరీరం అది? మాయిక శరీరము. ఇది విశేషం. అంటే మనకు భగవంతుని అవతారానికి ఇది విశేషం. మనది పంచభూతాల యొక్క శరీరం అయితే అతనిది లీలా విగ్రహము, మాయా కార్యం, భౌతిక కార్యం కాదు. కాబట్టే యశోద ఒకసారి కృష్ణుని కట్టేయాలని ప్రయత్నం చేసింది. మరి విన్నారా ఎప్పుడన్నా? యశోద కృష్ణుని కట్టేయాలని ప్రయత్నం చేసింది. అప్పుడు ఏం జరిగింది మీరు చెప్పుకుంటారు. అతన్ని రోలుకు కట్టేస్తుంటే ఎప్పుడు కూడా ఈ 3 వేల మందం తక్కువ పడుతుంది. ఎంత పెద్ద తాడు తీసుకున్నా కానీ చుట్టూ ఇట్లా తాడు తీసుకొచ్చి ఆ 2 చివరలను తీసుకొచ్చి ముడేస్తామనేసరికి తక్కువ పడుతుంది. ముడేస్తామనేసరికి తక్కువ. ఎంత పెద్ద తాడు తీసుకున్నా కూడా తక్కువ పడుతుంది. చెప్పండి, ఇప్పుడు ఆయన శరీరం ఏం శరీరం? మనలాంటి శరీరం అంటారా? మాయిక శరీరం. ఎప్పుడు కూడా ఈ 3,000 పరిమాణమే తక్కువ పడేది. ఇంతనే తక్కువ పడేది. కారణం ఏంది అంటే పరమాత్మకు మనకు కలవాలంటే ఈ చివర ఆ చివర తాడు కలిపితేనే కదా ముడిపడుతుంది. అట్లా పరమాత్మకు మనకు ముడిపడాలంటే, అంటే పరమాత్మ చేత మనకు ఐక్యం కలగాలంటే ఈ 3 అడ్డం వస్తున్నాయి మనకు. ఆ 3 వచ్చి ముడి వడనిస్తలేవు. ఏంటి ఆ 3? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి కదా. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 అక్కడ వచ్చి అడ్డం జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థల యందు, ఈ 3 శరీరాల యందు, 3 గుణాల యందు జీవుడు అభిమానించడం వల్ల మనకు పరమాత్మతో ఐక్యము కలగలేకపోతుంది. అంత మాత్రం తక్కువ పడతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే యశోద మాత ఆ బెత్తాన్ని అక్కడ పడేసింది, చెమటలు వచ్చినాయి మాతాజీకి. కట్టేయంగా చెమటలు వచ్చినాయి. అప్పుడు ఆ బెత్తం అక్కడ పడేసి, కన్నా ఇక నా వశం కాదురా అని ఎప్పుడైతే ఆ కన్ననికి శరణాగతి అయిందో అప్పుడు ఏకదం తాడు కలిసిపోయింది, ముడిపడింది. అంటే తాత్పర్యం ఏం చెప్పు? ఆ బెత్తం అనేటువంటి అహంకారం మనలో ఉంది. ఆ అహంకారాన్ని వదిలిపెట్టు మొదలు. ఆ బెత్తాన్ని కింద పడి
మరియు సంపూర్ణంగా భగవంతునికి శరణాగతిగా. అప్పుడు భగవంతుడు మనకు ప్రాప్తమవుతాడు. ఇది ఆ లీల యొక్క రహస్యం. ఏమనంటే రోలు గట్టింది యశోదమాత, కథ అయిపోయింది. అదేం కథనా? తాత్పర్యం తెలుసుకోండి. భగవంతుని లీలలు భాగవతం చదివితే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడే చెప్పాలి భాగవతం చెప్తే. ఎందుకనంటే ఆ రహస్యం చెప్తాడు అతడు, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. అందుకే విద్యావతం భాగవతే పరీక్ష అని చెప్పింది ఉన్నది. భాగవతం చెప్పాలంటే విద్యావంతులకు పరీక్ష. ఎందుకు? అడుగడుగున లీలల్లో అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థాన్ని వెలికి తీసి చెప్పాలి. అది భాగవతం చదివినామంటే చదివినాం, విన్నామంటే విన్నాం. ఆ రామానంద సాగర్ శ్రీశుడు భాగవతం చూసినామంటే చూసినారా ఎప్పుడన్నా? రామానంద సాగర్ భాగవతం, శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణ సీరియల్. అది తెలుగులో కొన్ని అయినాయి, కొన్ని లేదు, పూర్తిగా కాలే. ఇట్లా హిందీలో ఎక్దం పర్ఫెక్ట్ మస్తు ఉంటుంది. ఆ భాష కూడా మధురం ఉంటుంది. మహాభారతము మరియు భాగవతం, శ్రీకృష్ణ మొత్తం కృష్ణుని యొక్క కథ. కాబట్టి అక్కడ చూపెట్టాడు, ఏదో స్థూల రూపం చేత ఆ విధంగా చూపెట్టాడు, కానీ దాని వెనుక రహస్యం ఉంటుంది. అది అక్కడ చెప్పలే. ఆడ సినిమాలలో సీరియళ్లలో ఆ రహస్యం ఎవరు చెప్పరు. అది శ్రోత్రుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువే చెప్పాలి. ఆ తర్వాత ఇక ఆ రెండు చెట్ల మధ్య నుంచి ఏది ఏమంటారు, కుదురు అంటారా, దానికి ఏమంటారు, రోలు ఒకటి కింద భూమిలో పాత్ర పెట్టినటువంటి రోల్ ఒకటి ఉంటుంది, ఒకటి ఈ నిలబెట్టింది ఉంటుంది. దేనికి రోల్ అంటారు మీరు? దంచడానికి ఉపయోగానికి రోల్ అంటారు. మరి దీనికి ఏమంటారు? ఏమన్నా అనుకోండి, నాది నేను చెప్పుకుంటా. సరే కదా. నాకు అర్థం కాదు వీళ్ళ భాష, నేనేం చేయాలి కదా. మన శరీరాలు మృణ్మయాలు కదా, మన శరీరాలు మట్టి శరీరాలు కదా. మరి చెమట వస్తే ఇలా రాస్తే మట్టి వెళ్తుందా వెళ్ళదా? ఆ చెమటను మీరు వచ్చినప్పుడు తుడుచుకోకుండా అట్లే ఉండని. కాసేపు అయిన తర్వాత ఏమవుతుంది? అంతా మట్టి. అందుకని శరీరం మట్టి శరీరం మనది. కానీ అవతార పురుషుల శరీరాలు చిన్మయాలు, మనది మృణ్మయాలు. అయితే వారి శరీరాలు చిన్మయాలు, చిద్రూపం, మాయిక శరీరాలు కదా. మనము సంసార సాగరంలో, సంసారం అనేటువంటి కారాగారంలో ఖైదీలమై ఉన్నాం. పుణ్యపాపాల చేత బలాత్కారంగా సుఖ దుఃఖాలను మనం పొందుతూ ఉన్నాం. కానీ భగవంతుడు ఇదే సంసారంలో, ఈ సంసారం అనే ఖైదీలోనే భగవంతుడు కూడా తిరుగుతూ ఉన్నాడు. కానీ అతనికి మనకు భేదం ఉంది. ఏ విధంగా? ఒక జైలులో ఖైదీలు ఉంటారు కదా, కారాగారంలో ఖైదీలు ఉంటారు. అందులోనే జైలర్ ఒకడు ఉంటాడు, పొలం మీద అధికారి. వాడు కూడా ఎక్కడ ఉంటాడు? వాడు జైల్లోనే ఉంటాడు, అంతే కదా. వాడు జైల్లోనే ఉంటాడు, ఖైదీ కూడా జైల్లోనే ఉంటాడు. కానీ ఖైదీకి ఉన్న స్వతంత్రత, ఖైదీకి ఏదైతే అస్వతంత్రత, పరతంత్రత ఉంటుంది. కానీ జైలర్కు వాడు పరతంత్రుడు కాదు, స్వతంత్రుడు ఉంటాడు. వాడు ఇష్టం ఉన్నప్పుడు బయటకు కూడా రావచ్చు, లోని కూడా రావచ్చు, స్వతంత్రుడు ఉన్నాడు. వానికి ఖైదీకి నియమించిన శిక్షలు ఉండవు. జైలర్ ఉంటాడు కదా, వానికి ఖైదీకి నియమించిన శిక్షలు ఉంటాయి. వానికి శిక్ష అనుభవించడానికి పోయిండు, వాడు శిక్షితులను శిక్షించడానికి పోయిండు వాడు. మరి వాడు స్వతంత్రుడు, వీళ్ళు పరతంత్రుడు. అట్లా జైల్లోనే ఉండి ఒకడు స్వతంత్రుడు ఉన్నాడు, ఒకడు పరతంత్రుడు ఉన్నాడు. అట్లా ఈ సంసారం అనేటువంటి జైల్లో ఖైదీలమై మనం ఉన్నాము. భగవంతుడు కూడా ఈ సంసారంలోనే అవతారానికి వచ్చాడు, ఇక్కడనే ఉన్నాడు. కానీ అతడు స్వతంత్రుడు. తెలిసిందా? ఇది భగవంతుడు స్వతంత్రుడు, మనము పరతంత్రులము. అవతార మూర్తులకు, శ్రీ రామకృష్ణాదులకు దేహాధ్యాస లేదు, మనకో దేహాధ్యాస ఉంది. ఈ శరీరమే నేను అనేటువంటి అభిమానం నీకుందా లేదా? శరీరమే నేను అనే అభిమానం నీకుందా లేదా? ఉందనే నీ పేరుతో పిలిస్తే ఓ అంటున్నావు, అదే కదా. ఏ మంగమ్మ అనగానే ఓ అంటున్నావు. మంగమ్మ ఎవరు? శరీరానికి పెట్టిన పేరు కదా. మరి ఆ శరీరం అని నేనే అనుకున్నావు కదా, అనుకుని ఓ అనుకున్నావు. అంటే నీకు శరీరాధ్యాస ఉన్నట్టా లేనట్ట? ఉన్నది. కానీ భగవద్ అవతారానికి ఆ విధమైన అధ్యాస, ఆరోపితమైనటువంటి భ్రాంతి ఉండదు. ఎందుకంటే అది లీలా విగ్రహం. భగవంతునికి ఉపాధి అయినటువంటి మాయ శుద్ధ సత్వ ప్రధానం. మరి మనకు అవిద్య అనేటువంటి ఉపాధి మలిన సత్వ ప్రధానం. నిన్ననే చెప్పుకున్నాం రాత్రి కూడా. అందువల్ల అతడు శుద్ధ సత్వ ప్రధానమైన వాడు కాబట్టి అతడు సర్వజ్ఞుడు ఉన్నాడు. అతనికి అజ్ఞానం అనేది లేనే లేదు. అందుకని అతనికి జ్ఞానోపదేశం యొక్క అవసరం లేదు. అయినా కానీ సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ విద్యాభ్యాసం చేసినట్టు వలె నటించినాడు. కానీ అతనికి జ్ఞానము ఉపదేశం యొక్క అవసరం లేదు. మరి ఎందుకు అలా నటించాడు?
అంటే మనకు కూడా ఒక గురువు అనేవాడు ఉండాలి, గురువు లేకపోతే మనకు జ్ఞానం కలగది అని మనకు బోధించడానికి, లోకానికి బోధించడానికి ఆ విధంగా నటించాడే కానీ అతనికి గురువు యొక్క అపేక్ష లేదు, జ్ఞానోపదేశం యొక్క అపేక్ష లేదు. అయితే భగవంతుడు అవతారానికి వచ్చి ఏం చేస్తాడు అంటే, ఏ విధంగా బ్రహ్మాండమైనటువంటి నది ఉప్పొంగి ఈదరి ఆదరి పట్టుకొని మొత్తం ఇట్లా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నది లోపల ఈ భూమి మీద ఉన్నటువంటి కాలుష్యమంతా, మాలిన్యమంతా కూడా కొట్టుకుపోయి భూమి కడిగినట్టయితే అదేవిధంగా భగవంతుడు అవతారానికి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి పాపిష్టులను అందరినీ కూడా నాశనం చేస్తే భూమి కడిగినట్టయితుంది, అంటే పవిత్రమవుతుంది, భూమి భారము తగ్గిపోతుంది. అందుకే కదా భగవంతుడు అవతారానికి వచ్చాడు, భూభారాన్ని తగ్గించడానికే అవతారానికి వచ్చాడు. ఈ విధంగా భగవంతుని యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవి దివ్యమైనటువంటివి, మనలాంటివి కావు. అందువల్ల సాక్షాత్ శ్రీకృష్ణుడు అంటే ఎవరు? భగవంతుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అంటూ శ్రీమద్ భాగవతంలో 1వ స్కందంలో 3వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పబడింది. భగవంతుడు సర్వజ్ఞుడు, జీవుడు కించిజ్ఞులు. జీవుని ఉపాధి అవిద్య అయితే ఈశ్వరుని ఉపాధి శుద్ధ సత్వ ప్రధాన మాయా. కాబట్టి ఆ భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అని మనకు బ్రహ్మసూత్రాలు కూడా చెప్తున్నాయి. ఎందువల్ల సర్వజ్ఞుడయ్యుండు, ఎందువల్ల సర్వశక్తిమంతుడయ్యుండు అని అంటే అతడు ఈ సృష్టి యొక్క ఉత్పత్తి స్థితి లయాలు చేస్తాడు. మరి ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించేవాడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయితే చేయగలుగుతాడా? అల్పజ్ఞుడు అల్పశక్తిమంతుడైతే చేయగలుగుతాడా? చెప్పండి. ఒక కుండను తయారు చేయాలంటే తంటాలు పడాలి మనం, అంతే కదా. నీకు చేస్తుంది కుండ, అది ఎవడో కులారుడు వాడు నేర్చుకున్నవాడు చేస్తాడు కదా. మరి ఇంత బ్రహ్మాండాన్ని తయారు చేసినోడు వాడు ఎంత తజ్ఞుడై ఉండాలి, ఎంత సర్వజ్ఞుడై ఉండాలి, ఎంత శక్తిమంతుడై ఉండాలి. సర్వశక్తిమంతుడని ఒప్పుకుంటామా లేదా భగవంతుణ్ణి? అందుకే జన్మాద్యశయతః అనేటువంటి బ్రహ్మసూత్రం, ఇది 1వ అధ్యాయంలో 1వ పాదంలో 2వ సూత్రము. అదే 1వ అధ్యాయంలో 2వ పాదంలో శృతత్వాచ్చ అని 11వ సూత్రం దగ్గర భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అని ఈ విధంగా నిరూపణ చేయడం జరిగింది. సర్వజ్ఞుడు అంటే ఏమిటి అంటే సర్వమును, ఏ విధంగా ఇప్పుడు మన ఎదుట ఉన్నటువంటి వస్తువును మనం ఎట్లా ప్రత్యక్షంగా చూస్తున్నామో అట్లా సర్వమును అతడు ప్రత్యక్షంగా చూస్తాడు, తెలుసుకుంటాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువుల యొక్క జ్ఞానం నీకుందా లేదా? మీ ఇంట్లో ఏ మూలకు ఎక్కడ ఏ వస్తువు ఉందనే జ్ఞానం నీకుందా లేదా? ఉంది కదా. అంటే నీ పరిధిలో ఉన్నటువంటి వస్తువుల యొక్క పరిజ్ఞానం నీకు ఎట్లా ఉందో అట్లా సంపూర్ణ బ్రహ్మాండం యొక్క జ్ఞానం అతనికి ఉంది. ఎందుకు? సర్వజ్ఞుడు కాబట్టి. సర్వ వస్తువులను సర్వకాలాల్లో ప్రకాశిస్తూ ఉంటాడు, తెలుసుకుంటాడు సమస్త వస్తువులను. అందుకే అతడు సర్వజ్ఞుడు అనబడతాడు. ఈ విధంగా భగవంతుని యొక్క అవతారం యొక్క వైశిష్ట్యాన్ని మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ అవతారాన్ని ఎలా స్వీకరించాడు అనంటే తన యొక్క ప్రకృతిని స్వాధీనంలో ఉంచుకొని తాను చిత్రకారుడు ఏ విధంగా చిత్రాన్ని రచన చేస్తాడో అట్లా ఈ జగత్తు రచన చేసి ఈ జగత్తులో అవసరం వచ్చినప్పుడు తాను ఒక లీలా మానుష విగ్రహాన్ని ధారణ చేసుకొని అవతార రూపంలో వస్తాడు. ఆ ప్రకృతి ఎలా ఉంది అనంటే జీవునికి పరమాత్మకు మధ్యలో ఉంది. ప్రకృతి అంటే మాయ, అజ్ఞానం. ఈ అజ్ఞానము జీవునికి పరమాత్మకు మధ్యలో ఉంది. మధ్యలో ఎందుకుంది అంటే పరమాత్మతో జీవుడు ఐక్యాన్ని పొందడానికి అది ప్రతిబంధకంగా మధ్యలో వచ్చి నిలబడింది. ఒక ఆయన చిత్రకారుడు చిత్రపటం మీద రామాయణంలోని ఒక ఘట్టం బొమ్మ గీశాడు. ఏమిటి అంటే రామచంద్రుడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు వీళ్ళు అరణ్యవాసం చేస్తూ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా ఆ చిత్రాన్ని గీశాడు. ఏ విధంగా గీశారు అంటే ముందు శ్రీరాముడు ఉంటాడు, తర్వాత సీతమ్మ వారు ఉంటుంది, ఆ తర్వాత లక్ష్మణుడు ఉంటాడు. ఎందుకట్లా ఆ విధంగా ఎందుకు గీశాడు? అక్కడ వాళ్ళు కూడా ఆ విధంగా ఎందుకు ప్రయాణం చేశారు అంటే లక్ష్మణుడు అనేవాడు జీవుడు, రాముడు అనేవాడు పరమాత్మ. ఈ ఇద్దరి మధ్యలో సీతమ్మ వారు మాయ ఉంది. అంటే పరమాత్మతో జీవుడు ఐక్యం కావడానికి ఈ మాయ అడ్డుగా నిలబడుతుంది చూసారా అని చెప్పడానికి ఆ దృశ్యం ఆ విధంగా బొమ్మ గీయడం జరిగింది. అయితే మనం ఏం చేయాలి అని అంటే మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ మాయను, ఆ అజ్ఞానాన్ని
మనం గురు శాస్త్రాల ద్వారా తొలగ తీసుకున్నట్లయితే పరమాత్మ చేత మనము అభిన్నులమైపోతాం, పరమాత్మ రూపులమైపోతాం. తెలిసిందా? ఈ ప్రకారంగా మనకు భగవంతుడు ఒక కల్పవృక్షం లాగా అవతారానికి వచ్చి మన యొక్క కష్టాలన్నీ తీర్చి మన సుఖాలు, మనకు సంపద, మన యొక్క ఐశ్వర్యాన్ని, మన యొక్క ఆనందాన్ని అతడు పెంచడానికి అవతారానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు రేపల్లెలో, ఆ గొల్లపల్లెలో జన్మించినప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం అవుతుంది. నందుకే ఆ నందు భయో జై కన్నయ్య లాల్కి అని వాళ్ళు ఆనందంగా పాట పాడతారు. చూసారా? అది భగవంతుని అవతారం ఏంటంటే లోకానికి ఆనందం కలిగిస్తాడు. అది కల్పవృక్షంలాగా వచ్చి మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు అని భగవంతుని యొక్క అవతార విశేషాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. భగవంతుడు కల్పవృక్షంలాగా మనకు అన్నీ అందజేస్తాడు అని చెప్పుకున్నాం కదా. కల్పవృక్షం అంటే ఏంటిది? అది కల్పితమేవ దత్తే కల్పవృక్ష. మనం ఏది సంకల్పం చేస్తే, ఏది కావాలనుకుంటే అది సంకల్పం చేస్తే చాలు మన ఎదురుగా నిలబడుతుంది. మనం అన్నం కావాలనుకో, పంచభక్ష పరమాన్నం కావాలని ఇట్లా కల్పవృక్షం కింద కూర్చొని ఇట్లా పంచభక్ష పరమాన్నం అయితే బాగుంటుండే అని ఒకవేళ నువ్వు సంకల్పం చేసినావు అనుకో, మనసులో ఎదురుగానే వస్తుంది అన్నం. ఏ వస్తువు కావాలంటే అది ఇస్తుంది. కల్పవృక్షం అంటే గట్లాంటిది. ఒక అమ్మగారు ముసలమ్మ నీయసం ఉంటుంది. ఎప్పుడూ పని చేస్తూనే ఉండేది, ఎప్పుడూ పని చేస్తూనే ఉండేది. ఒక్క క్షణం కూడా విశ్రాంతిగా ఉండేది కాదు. ఎప్పుడు పని చేసేది, ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. అప్పుడు నారద మహర్షి అలా పోతూ ఆమెను చూసి అతనికి జాలి కలిగి, ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు విశ్రాంతే లేదు ఈ అమ్మగారికి, కాస్త కొంచెం ఆమెకు విశ్రాంతి కలిగిద్దాము అని అతనికి జాలి కలిగి వచ్చాడు. అవ్వా ఏం చేస్తానవే? ఏం చేస్తా? పని చేస్తానా? ఇంకేం చేస్తానా? ఎప్పటికీ పనే చేస్తుంటావా? అవ్వ కొద్దిగానైనా విశ్రాంతి తీసుకోవా? అవి ఎందుకు తీసుకోవాలి? పని చేయకపోతే సోమరితనం వస్తుంది. అందుకని ఎప్పటికీ పని చేస్తూ ఉండాలి. అది శాత కాదని అవ్వ నీకు. మరి శాత కాకపోతే ఎవరు పెడతారు నాకు? పని చేస్తేనే పెడతారు. ముసలిలో కూడా తిప్పలు పెడతారా లేదా ఇంట్లో? శాత కాకుండా కానీ కూకొని పాత్రలన్నా తోము, కూకొని బట్టలన్నీ శుభ్రం చెయ్యి అని అంటారు. ముసలోళ్ళకు విశ్రాంతి ఇయ్యరు. మంచోళ్ళు అయితే ఇస్తారు. ఇక కొంచెం ఇటాటు ఉన్నోళ్ళు అయితే ఏం చేస్తారు? తిప్పలు పెడతారు ముసలోళ్ళు. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, కూకుని తింటా అంటే ఎవరు తెచ్చి పెడతా అనుకున్నావు నువ్వు అంటారు. అప్పుడు నారదుడు అన్నాడు, ఈ ముసలమ్మకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలి. అవ్వా ఇగో నీకు కష్టం లేకుండా నీకు ఏదంటే అది నీకు కావాలన్నది వచ్చి నీ ఎదుట నిలబడేటట్టుగా నేను ఒక ఉపాయం చెప్తా, నువ్వు వస్తావా అంటే ఏం చేస్తావు అంటే, నీకు కష్టమే లేదు, నయా పైసా కష్టం లేదు, నీకు హాయిగా కూర్చొని నీకు ఏది కావాలంటే అది నువ్వు సంకల్పం చేస్తే చాలు, నీకు అన్నీ వస్తాయి, నువ్వు కష్టం చేసే పనే లేదు అంటాడు. అట్లనా? అయిన దానికి పద అన్నాడు. అయితే ఆ ముసలమ్మని తీసుకుపోయి కల్పవృక్షం కింద కూకుండా పెట్టుకోండి. ఏడ స్వర్గంలో ఏడున్నది కల్పవృక్షం, స్వర్గం తీసుకుపోయి ఆ ముసలమ్మకు కల్పవృక్షం కింద కూర్చుండబెట్టి, అమ్మా నీకు ఏమి కావాలనుకుంటే నువ్వు సంకల్పం చేస్తే చాలు, నువ్వు అన్నం కావాలంటే అన్నం వస్తుంది, నీకు పడుకోవడానికి మంచం కావాలంటే మంచం వస్తుంది, నువ్వు అంటే చాలు, కావాలని ఇట్లా సంకల్పం చేయి కదా అన్నీ వచ్చేస్తాయి, నువ్వు ఏం పని చేసేది పని లేదు అని అంటే, మంచిగా ఉన్నది బిడ్డ, బాగా చేసినావు అని అంతా చెట్టు కింద ఊకుంటే ఆకలి అవుతుంది అని అనుకున్న మాత్రం లోపల అన్నం వచ్చింది. పండుకుంటే బాగుండు, కొద్దిగా ఒరిగితే బాగుండు అంటే మంచం వచ్చింది. ఏదంటే అది వస్తుంది. ఇక ఆమె పని చేసిన ముసలమ్మ కదా, ఊరికే ఉండబుద్ధి కాదు కదా, ఊరికే ఉండబుద్ధి కాదు. అప్పుడు అనుకున్నది, కొద్దిగా పెండ ఇది గింతంత పెండ కుప్పు ఉంటే బాగుండేది, పిడికలనే చేస్తుంటే అని అన్నదంట. పెండ కుప్ప, ఆవులు పేడ వేస్తాయి కదా, పేడ, ఆ పేడ కుప్ప ఇంత పెద్దగా ఇంత రాసి ఉంటే పిడికలు చేస్తే వేస్తుంటే కదా అని అనుకున్నదంట. పెండ వచ్చిందాడ, పెండ ప్రకటమైంది అక్కడ. ఎందుకు కల్పవృక్షం కింద కూకున్నది, ఏది సంకల్పం చేస్తే అది వస్తుంది. పెండ వచ్చింది, ఇక అయిపోయా కూర్చున్నది. ఇక పని చేస్తూనే ఉన్నది, పిడికలు చేస్తూనే ఉన్నది. చూడు స్వభావం ఎక్కడ పోతుంది, జీవుని స్వభావం పని చేసిన స్వభావం ఉన్నది. ఆ కల్పవృక్షం కిందికి పోయి కూడా ఆ స్వభావాన్ని వదిలిపెట్టలే, పని చేస్తూనే ఉన్నది. అప్పుడు నారద మహర్షికి అనిపించింది, స్వభావ దురతిక్రమ, అంతే కదా, స్వభావము పుట్టినతో వచ్చిన గుణమట పుల్లలేసి దగ్గర పోదంట. అట్లా ఈ ముసలమ్మ గుణం గట్లే ఉన్నది, స్వభావం ఉన్నది. ఇక ఈడ ఉంటే ఏం లాభం, మళ్ళీ గదే పని చేస్తుంది.
మళ్ళీ ఆడెత్తేనే మంచిగా ఉంటుందని మళ్ళీ భూమి మీద ఎత్తేసాం కదా. అంటే కల్పవృక్షం అంటే ఏమిటి అని అంటే ఏది సంకల్పం చేస్తే చాలు, కోరితే చాలు తెచ్చిపెడతాడు, అక్కడ ప్రకటమవుతుంది. అట్లా భగవంతుడు మనకు కల్పవృక్షం లాంటి వాడు. మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా సమర్పించుకొని మనం ఏది కోరితే అది ఇస్తాడు. వాగ్దానం చేసినాడు భగవంతుడు స్వయంగా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరి ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు భగవంతుడు కదా. అనన్య మనస్కులయ్యి ఎవరైతే నన్ను చింతన చేస్తారో, ఎవరు భజిస్తారో వారి యొక్క యోగము క్షేమము రెండు నేను చూసుకుంటా అన్నాడు. యోగం అంటే అప్రాప్తం యొక్క ప్రాప్తి. ఏది మనకు పూర్వం అప్రాప్తం ఉన్నదో, పూర్వం మన దగ్గర లేదో దాన్ని మనకు కోరితే ఇస్తాడు. మరియు క్షేమం అంటే ప్రాప్తస్య రక్షణం. ఏది ప్రాప్తమై ఉన్నదో దాన్ని నీ నుండి దూరం కాకుండా కాపాడుతాడు. యోగము క్షేమము ఆయన చూసుకుంటాడు. ఇంత మంచిగా మనకు హామీ ఇచ్చినాడు భగవంతుడు, ప్రతిజ్ఞ చేసినాడు. మరి భగవంతుడు అంతా ప్రతిజ్ఞ చేస్తే మనకు విశ్వాసం లేదు. భగవంతుని యందు పూర్తిగా భారం వేసి అంతా నీవే పరమాత్మ, సర్వము నీవే, సర్వము నీదే, నా శరీరం కూడా నీదే, ఈ శరీరాన్ని నువ్వు ఏ విధంగా కాపాడుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో, నీట ముంచినా పాల ముంచినా నీదే భారము అని మనం కనుక భగవంతునికి శరణాగతి అయితే ఎందుకు చూసుకోడు? ఉన్నదా విశ్వాసం మనకు? లేదు. అందుకే మన గతికి ఇట్లున్నది. పూర్తిగా శరణాగతి కానీ భగవంతునికి ఎందుకు కాపాడో చూడండి. కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుని యొక్క అవతారము ఎప్పుడు వస్తుందని తెలుసుకున్నాము. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడెప్పుడైతే ధర్మం యొక్క హాని కలుగుతుందో, మరియు అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం యొక్క వృద్ధి ఎప్పుడవుతుందో అప్పుడు నా స్వమాయ చేత నేను అవతారం తీసుకొని వస్తాను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి భగవంతుని యొక్క అవతారానికి కారణం ఏమిటి అని అంటే ఇది అన్నమాట. ధర్మాత్ములైనటువంటి పాండవులకు నిలువ నీడలేక వాళ్ళు అడుగుల పాలైపోయినారు. అంత పని జరగడానికి కారణం ఎవరు? దుర్యోధనుని యొక్క రాజ్య లోభం. అంతే కదా, దుర్యోధనుని యొక్క రాజ్య లోభమే కదా ఇంత దారుణానికి దారి తీసింది. మరి నిండు సభలో వాళ్ళ రాజ్యాన్ని జూదంలో అపహరించి మరియు కులస్త్రీ అయినటువంటి ద్రౌపదిని అవమానించండా లేదా? దుశ్శాసనుడు దుర్యోధనుని యొక్క ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు అవమానించండా లేదా? చూడు, ఇంత విపరీతమైనటువంటి పాపాలు పిచ్చు పెరిగిపోతున్నాయి కాబట్టి, ఈ భూమికి భారం అధికమవుతుంది కాబట్టి ఇటువంటి దుర్మార్గులను ఇక బ్రతకనిచ్చేది లేదు, వాళ్ళను సంహరించాలి అని కంసుడు, దుర్యోధనుడు, జరాసంధుడు, మరి కీచకుడు మొదలైనటువంటి దుర్మార్గులను దున్మానడానికి భగవంతుడు అవతారానికి వచ్చినాడు. శ్రీకృష్ణుడుగా అవతారానికి వచ్చినాడు. అయితే భగవంతునికి ఎన్ని అవతారాలు చెప్పండి? భగవంతునికి ఎన్ని అవతారాలు? 10 అని పౌరాణానుసారంగా కొన్ని చోట్ల చెప్పబడింది, ముఖ్యమైనవి. కానీ భాగవతానుసారంగా 24 అవతారాలు 24 అవతారాలు ఉన్నాయి భగవంతునికి. ఆ ప్రకారంగా అనేక అవతారాలను తీసుకొని సంభవామి యుగే యుగే అని చెప్పిన ప్రకారంగా భగవంతుడు సాధువుల యొక్క రక్షణ చేస్తూ, మరి దుష్టులను శిక్షిస్తూ, ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని నాశనం చేసి తన యొక్క అవతార విశేషం యొక్క ప్రయోజనాన్ని సాధించాడు. ఈ ప్రకారంగా అవతార విశేషం అంతా ఈ ప్రకారంగా ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా భగవంతుడే అవతారానికి వస్తాడనేటువంటి నియమం లేదు. ఒక్కోసారి మహాత్ముల రూపంలో కూడా అవతారానికి వస్తాడు అని కూడా మనము గ్రహించాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉత్తర శ్లోకంలోకి పోదాం. తర్వాత శ్లోకం ఏది? 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. హే అర్జున, అర్జున అంటే సరళ స్వభావం కలిగినటువంటి, నిర్మల చిత్తం కలిగినటువంటి, అధికారి పురుషుడమైనటువంటి, పవిత్ర చరిత్ర కలిగినటువంటి ఓ అర్జున అని సంబోధిస్తూ, యహ ఎవడైతే, ఏవం అంటే ఈ ప్రకారంగా, మే దివ్యం జన్మ కర్మచ నా యొక్క దివ్యమైనటువంటి జన్మను,
ఆ యొక్క దివ్యమైనటువంటి లీలలు ఏవైతే కర్మలు ఉన్నాయో వాటిని తత్వతః యథార్థముగా ఉన్నదున్నట్టుగా వేత్తి ఎవడైతే ఎరుగుచున్నాడో తెలుసుకుంటున్నాడో సహా వాడు దేహం తత్వ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, అంటే శరీరం ఏనాడు ఒకనాడు వదిలిపెట్టేదే కదా, ప్రారంధం తీరిందంటే శరీరము పడిపోతుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత పునః జన్మ న ఏతి, అతడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మకు రాడు. ఇది భగవంతుని యొక్క అవతారాన్ని యథాతథంగా ఉన్నట్టుగా మనము తెలుసుకొని భగవంతుని అవతార విశేషం యొక్క తాత్పర్యాన్ని కనుక మనం యథార్థంగా తెలుసుకున్నట్లయితే మనకు పునర్జన్మ అంటూ లేదు. మళ్ళీ ముఖం పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ జన్మవరణ రూప సంసారం నుంచి మనము ముక్తులమైపోతాము అని చెప్పినాడు. యథార్థంగా అని అంటే దాని తాత్పర్యం ఏంది? ఇప్పుడు భగవంతుని యొక్క సగుణ సాకార విశేషము ఏదో ఒక ఆకారాన్ని తీసుకొని భగవంతుడు వచ్చాడు, అవతారానికి వచ్చాడు. మరి ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, నా స్వరూపాన్ని యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటారో వారికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు అంటున్నాడు. మరి ఇక్కడ భగవంతుని యొక్క యథార్థ స్వరూపం ఏమై ఉంటుంది? ఇప్పుడు మనకు ఏదైతే అవతార విశేషం రాముడు, కృష్ణుడు, ఏది నరసింహ అవతారము, వామన అవతారం ఇత్యాది అవతారాలు ఏవైతే ఉన్నాయో అవే యథార్థ స్వరూపమా? ఇంకేదన్నా ఉందా? మీరేమనుకుంటారు? ఆ కృష్ణుని యొక్క ఆ శరీరం ఏదైతే లీలా మానుష విగ్రహం ఉన్నదో అదే యథార్థం అంటారా? ఇంకేదన్నా యథార్థమైనటువంటి భగవంతుని స్వరూపం ఉందంటారా? మీరేమనుకుంటారు? వేరే ఉంది. ఇది యథార్థం కాదు. ఇప్పుడు ఏదైతే కృష్ణుని రూపంలో రాముని రూపంలో వచ్చాడు కదా, ఇది యథార్థ స్వరూపం కాదు. భగవంతుడు అదే చెప్తున్నాడు, నా యథార్థ స్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వానికి జన్మ లేదు. మరి ఈ రాముని కృష్ణుని రూపం ఇది యథార్థం కాదు, అది వేరే ఉంది. నిర్గుణ నిరాకారమైనటువంటి శుద్ధ చైతన్యం పరబ్రహ్మ వస్తువు ఏదైతే అది యథార్థం. అది తెలుసుకుంటే జన్మ లేకుండా ఉంటుంది. కానీ ఈ రూపాలను తెలుసుకుంటే జన్మ అంటూ ఉండదు. ఈ నా శరీరం నిజం కాదు, నువ్వు చేసింది అది నిజం కాదు, ఇది ఏది నిజం కాదు, అసలు స్వరూపం వేరే ఉంది అన్నాడు. సర్వభూత గుణైర్యుక్తం యన్మం పశ్యసి నారద, ఏ నారద, ఈ పంచభౌతికమైనటువంటి శరీరం కనపడ్డట్టు వలె నీకు ఏదైతే కనపడుతుందో ఇది నా వాస్తవ స్వరూపం కాదు అంటాడు. అసలైన స్వరూపం ఏదైతే ఉందో అది నైవం మాం ద్రష్టుమర్హసి, ఆ నా స్వరూపాన్ని నువ్వు చూడలేవు అన్నాడు. ఎందుకంటే అది చూడడానికి యోగ్యం కానే కాదు, అది కంటికి కనపడేది కాదు. ఎందుకంటే ఆకారమే లేదు, కంటికి ఎలా కనపడుతుంది? అది నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది నా వాస్తవ స్వరూపము, అదే నీ స్వరూపము అని ఈ విధంగా బోధించింది. అందువల్ల యథార్థ స్వరూపం అనంటే ఈ సగుణ రూపం కాదండి. ఇది దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి తాను మాయ చేత రచించుకున్నటువంటి, తన చేత తాను సృష్టించుకున్నటువంటి ఒక లీలా విగ్రహం అంతే. ఇది వాస్తవ రూపం కాదు. ఇప్పుడు దృష్టాంతం చెప్పుకున్నాం కదా, నీటిని ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టింది, ఎండలో పెడితే మళ్ళీ నీళ్ళు అయింది. మరి నీళ్ళ యొక్క వాస్తవ స్వరూపం ఏది చెప్పండి? ఆ గడ్డ అంటావా, బరుపు గడ్డ అంటావా, ఈ ద్రవ రూపమైనటువంటి జలం అంటావా? ఏది వాస్తవ స్వరూపం? నీటి యొక్క వాస్తవ స్వరూపం ఏది? జలము. ద్రవ రూపమైనటువంటి జలమే వాస్తవ స్వరూపం, ఆ బరుపు గడ్డ కాదు. అది మధ్యలో మనం శీతలీకరణ చేయడం వల్ల ఆ విధంగా అయింది, కానీ అది వాస్తవ స్వరూపం కాదు. అదేవిధంగా అగ్ని కూడా నిన్న మనం చెప్పుకున్న దృష్టాంతం, అగ్ని సామాన్య రూపంలో అది ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం ఘర్షణ చేస్తామో అది ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమయ్యి మళ్ళీ అదేమవుతుంది, మళ్ళీ ఆరిపోయి మళ్ళీ సామాన్య రూపంలో ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఏదైతే విశేష రూపం కనపడుతుందో ఇది సత్యం కాదు. మరి ఏంటిది? పూర్వం ఉన్నదే సత్యం. నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అదే సత్యమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం నిర్గుణ నిరాకారమే కాదు, నీ స్వరూపం కూడా నిర్గుణ నిరాకారమే. మొన్న చెప్పినా కదా 3వ అధ్యాయం చివరిలో, ఈ శరీరాన్ని, ఈ ఘటపటాది ప్రపంచాన్ని, దీన్ని అంతటినీ తెలుసుకునేటువంటి నీవు ఉన్నావే, నీకు ఏ రూపం ఉంది చెప్పు? నీకే రూపం లేదు, అదే పరబ్రహ్మ స్వరూపం. ఈ విధంగా భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటేనే పునర్జన్మ అంటూ ఉండదు. అది తర్వాత 10వ శ్లోకము సాయంత్రం తెలుసు. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.